డబ్బుతో అన్నిటినీ కొనవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని వస్తువుల వెనుక ఉండే జ్ఞాపకాలను ఏ కోటీశ్వరుడు కూడా కొనలేడు. ఈరోజు మనం ఒక తాతయ్య, అతని మనవడు మధ్య జరిగిన ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఒక ఊరిలో ఆనంద్ అనే 10 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. ఒకరోజు వాడు తాతయ్య దగ్గరకు వెళ్ళి, తాతయ్య, ఈ ప్రపంచంలో నా విలువ ఏంటి? నేను గొప్పవాడిని అని ఎలా అవ్వాలి అని అమాయకంగా అడిగాడు. తాతయ్య నవ్వి లోపలి గదిలోకి వెళ్ళి ఒక పాత మెరుస్తున్న రాయిని తీసుకువచ్చి ఆనంద్ చేతిలో పెట్టాడు. రేపు ఉదయం ఆ రాయిని తీసుకొని మార్కెట్కి వెళ్ళు. ఎవరైనా దీని ధర అడిగితే నోరు తెరవకుండా కేవలం నీ చేతి 2 వేళ్లను మాత్రమే చూపించు అని చెప్పాడు. మరుసటి రోజు ఆనంద్ మార్కెట్కి వెళ్ళాడు. ఒక ముసలావిడ ఆ రాయిని చూసి, ఈ రాయి చాలా బాగుంది, ధర ఎంత అని అడిగింది. ఆనంద్ ఏమీ మాట్లాడకుండా 2 వేళ్లను చూపించాడు. ఆమె 200 రూపాయలా? సరే, నేను కొంటాను అంది. ఆనంద్ ఆశ్చర్యపోయి ఇంటికి పరిగెత్తాడు. తాతయ్యతో జరిగిందంతా చెప్పాడు ఆనంద్. అప్పుడు తాతయ్య, ఇప్పుడు ఇదే రాయిని తీసుకొని నగరంలో ఉన్న పెద్ద మ్యూజియంకి వెళ్ళు. అక్కడ కూడా ధర అడిగితే 2 వేళ్లే చూపించు అన్నాడు. ఆనంద్ మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ ఒక ధనవంతుడు ఆ రాయిని చూసి ఆశ్చర్యపోయి, ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన రాయి, దీని ధర ఎంత అని అడిగాడు. ఆనంద్ మళ్ళీ 2 వేళ్లు చూపించాడు. ఆ వ్యక్తి 2 లక్షల రూపాయలా? నేనిప్పుడే కొంటాను అన్నాడు. ఆనంద్ షాక్ అయ్యాడు. ఆనంద్ ఇంటికి వచ్చి తాతయ్యకు విషయం చెప్పాడు. అప్పుడు తాతయ్య నవ్వి, చూసావా మనవడా, నీ విలువ ఎంతో ఇప్పుడైనా తెలిసిందా? నువ్వు నిన్ను తక్కువ అంచనా వేసే మార్కెట్ లాంటి మనుషుల మధ్య ఉంటే నీ విలువ 200 రూపాయలే. అదే నీ ప్రతిభను గుర్తించే మ్యూజియం లాంటి గొప్ప వ్యక్తుల మధ్య ఉంటే నీ విలువ లక్షల్లో ఉంటుంది. నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వే నిర్ణయించుకో అన్నాడు. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ ఉండే మనుషులే మన విలువను పెంచుతారు లేదా తగ్గిస్తారు. అందుకే మంచి స్నేహితులను ఎంచుకోండి. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.